హైలైట్ ఫుల్ చెప్తున్నా, ఎందుకంటే కష్టాలు అయితే వేపించిండు. అంత మంది వీడియోలు తీసారు ఆయన బండి పైన. నేను ఉత్తిగా మళ్ళీ అయ్యా మామ వచ్చే లోపల ఏమేమో చేసేసారు మామ. దూరం జరుగు బండి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోరు ఈ నుంచి అందరు మొట్టల పంచాయతీ మొట్ట మొత్తం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్సన్ అయితే వీడియోలో మేమున్నామని చెప్పేసి ఆయన అయితే ఇప్పుడైతే మనోని అయితే పైకి పంపించినాము. పండుకున్నంట వీడియోస్ కోసం అని అయితే వచ్చినాం మేము. పోయిన వీడియోలో తీసిరేమా ఏది ఉండే వీడియో మాత్రము. ఇప్పుడు ఆయన పైన వండుకున్నంట. నీకు ఒక మంచి చెప్తా. నువ్వు ఏడ్చినావా మొన్న? బాధ అనిపించింది ఏడవగానే. ఇట్లా నీళ్ళు వస్తాగా ఆరిపోయింది, ఏడుస్తూనే ఉంది. ఏడుస్తుంటే కూడా బండి ఆపలేడు తెలుసా. నాకు కూడా అదే బాధ అనిపించింది. ఇప్పుడు ఆయన మీద రివెంజ్ తీసుకోవాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా వండుకుంది. ఇప్పుడు నువ్వు అంత దూరం నుంచి వచ్చింది పాపం మా. ఇప్పుడు ఆనకేజీ నేను ఎక్కించుకొని వచ్చిన పైకి పోయి చూస్తే పండుకున్నంట. మంచిగా వండుకున్నా కాదు, ఆయన మీద సర్ప్రైజ్ అని చెప్పాలి కాదు. ఒక రివెంజ్ తీసుకో. ఆయనకి ఏదంటే ఇష్టం? బైక్ అంటే ఇష్టం. బాయ్ నాకు ఒకటి ఫుల్ ఎట్లా తెలుసా, ఆయనకి ఎంతో ప్రాణం బండి. మేము అడితే నేడు నాకే వేయలేదు బ్రో ఇప్పటి వరకు. ఏం కాదు, చిన్న చిన్న చేసే పెద్ద చేద్దాం. ఎట్లా అంటే మొన్న 10,000 పెట్టి స్టిక్కర్ అయితే ఇచ్చింది. మొత్తం నీకు పడేద్దాం. ఏం కాదు, నేను చూస్తున్నా. కాలు ఏడికైతే ఆడు తెగిద్దాం. ఒక్క వీడియో ఇది ఒక్క వీడియో తెగిద్దాం. ఎక్కువ వీడియో తెగిద్దాం. నేను చూసుకుంటే ఏమున్నా సరే గాయ నాకైతే ఫుల్ క్రేజ్ అనిపిస్తుంది. వీళ్ళేమో వద్దంటారు, నేనైతే పక్క వేద్దామంటున్నా. తర్వాత అయితే ఊరేసినట్టు నాకు సంబంధం లేదు. సార్ నేను చూసుకుంటాను గాయ చూసుకోవచ్చు. నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది. ఇవన్నీ వీడియోలు అయితే హైలైట్ ఫుల్ చెప్తున్నా, ఎందుకంటే కష్టాలు అయితే వేపించిండు. అంత మంది వీడియోలు తీసారు ఆయన బండి పైన. ఆ రెడ్ కలర్ అయితే మస్తు ఇష్టం ఆయనకి. ఆ స్టిక్కర్ వీకాలంటేనే నాకు ఎట్లో వచ్చి నాకు ఎంత సీరియస్ అవుతాడో. తెగిద్దాం. పండుకున్నా చెప్పినావు నువ్వే కాదు. ఏం చేయాలి తెలుసా, తీద్దాం. స్టిక్కర్స్ తీసి పడేసి ఏం తెలియనట్టుగా వాళ్ళు ఫోన్ చేశారు. నీ బండి ఏమైంది ఇట్లా అయిందని. సరే ఇదైతే అదైతే మనమైతే చేద్దాం. దయ్యా నాకైతే భయం అవుతుంది. తీసుకో చూసుకోవచ్చు బెనిని. ఫస్ట్ వస్తాం ఇద్దరు చింపేస్తున్నావు అప్పుడే. ఫస్ట్ అయితే వస్తాం బండి చూసుకోవాలి. ఇగో లాస్ట్ ఇదే రెడ్ కలర్ దాంట్లో ఒకసారి చలో చూసుకోవచ్చు. ఇగో బండి అయితే చూపి లాస్ట్ ఇదే దీని అవుతారా. ఇగో వాడిపై కాదు రాకెట్ ఎక్కింది. ఇప్పుడు మొత్తం ఏ పాటికి ఆ పాటి ఇట్లా వెళ్ళిపోతాను అనమాట. అయ్యో నేనైతే మజాకన్నా. ఎందుకు ఎక్కుతున్నావు? ఆగు. అంత పగున్నా నీకు నిజంగా? మళ్ళీగా అంత పగ నేను ఎంత ఏడ్చినా తెలుసా నాకు. అయితే నాకు కూడా పిచ్చి లేస్తుంది. నేను ఉత్తిగా మళ్ళీ అయ్యా అయ్యా. అరే ప్రామ్ ఉత్తిగా నేను నాకు సంబంధం లేదు. అయ్యా అందరు ఎట్లా చూడు బయట చూడు. ఓయ్ అమ్మా అయ్యా అయ్యో మల్లిక పాపం. వద్దు వద్దు వద్దు. నాకు ఫుల్ క్రేజ్ అనిపిస్తుంది. పీకేసేపి భయపడాలి మొత్తం. అయ్యో అయ్యో ఇది ఏమండి? రాకెటా? నేను చెప్పింది ఏంటంటే దోమల బండి గాయ్స్. చిన్నప్పుడు
అయ్యా పాపం, అందరు ఒక్కొక్క చేసిన పని సక్సెస్ అవుతుంది. బయట క్రౌడ్ చెప్పొద్దు సాయికి, సరేనా? ఎవరు చెప్పకురి. మీకు అందరికీ ఐస్ క్రీమ్ కొనిపిస్తాం. కాదు ఓవర్ వీకర్ అంటే ఏమో నాకు తెలియదు అన్న పాల ఏమంటారు. ఏమని చెప్తావంటే ఎవరో అన్న వాళ్ళు ఫుల్ తాగేసి వచ్చి పీకిండ్రని చెప్పాలి. కెమెరా లేవులే మనుషులు. అయ్యా అయ్యా ఇలా వీళ్ళందరూ పాల్గొంటున్నారు. అరే హాయ్ హాయ్ కాదా బండి ఎట్లా అయిపోయింది అయ్యా ఎందుకు అయ్యా వద్దంట ఏం చెప్పు పీకురు పీకురా పీకురా ఆయన. అరే ఒక నిమిషం, ఆయనకి ఎంత ఎంత ఇష్టం రా బండి అంటే, అందుకే చేస్తున్నాం మేము. అరే పీకురా, అరే పీకురా పీకు అడిగి పీకి అడు పీకి తెలియదు అంటాడు. పీకు పీకురు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఆనందంగా. నేను ఆమెకు సపోర్ట్ ఇస్తున్నా. ఆయన మంచిగా వండుకోండు పైన, బండి అంటే ఇష్టము. అక్క మీరు పోయి లేపగల పైన. ఎవరో చేసి చెప్తాం. ఏడున్నాయి బయట ఉన్నాయి కదా, లోపల లేవు కదా. ఇంట్లోకి మీరు ఇంతమంది వచ్చారు, మీరు ఇంట్లో మీకు నాకైతే ఫుల్ కాదు. ఇంతగానం కష్టం ఎందుకు పడుతున్నాను? మరి డూమిసిపోయింది కాదు, బిన్నెల్లి అవతారమే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేదు బాబు, అది ముందు నుంచి ఉంది తప్పండి. నాకేమన్నా అయితే 2 బస్సుల మధ్యలో తీసుకొని పోయిండు. నాకేమన్నా అయితే మా డాడీ పరిస్థితి ఏంది? అయ్యా అది మెయిన్ స్టిక్కర్, అది బండిది ముంగడ డేమోది, అది కూడా వీకేసినావు. అయిపోయింది కథ, నా బతుక అయిపోయింది. ఇంకా చెక్కేస్తారు నన్ను. అది మీ అందరికి వేసాలి. అరే మీ అందరు ఉన్నారు ఇప్పుడు, మీ అందరు వీకరు కదా స్టిక్కర్. పైకేం చూస్తారా పండుకున్న ఆయన మెల్ల వీకురు వెళ్ళిపోయి. చాక్లెట్ ఫ్లవర్ కావాలో ఏం వీకురు నేను చెప్తా ఏం కదా రాజా అట్లా అంటే రా. ఆయన వస్తాడు ఇప్పుడు. అయ్యా నాకు భయం అవుతుంది నిజంగా. మనం జీవిద్దాం. వీడియో తీసిన నన్ను తింటే మామ వచ్చే లోపల ఏమేమో చేసేసి మామ. 20,000 పెట్టి ఇప్పించిన కదా. కాదు వీళ్ళకి వచ్చే లోపల పోరలు అందరు వ్యక్తులు ఇగో వీళ్ళందరు ఇగో బయట పడుతుంది ఒకటి దోమల పండు ఉంటాం మళ్ళా. ఎంత మంచి ప్రేమ నిజంగా ఏంది ఇంత నాకు అడిగితే నిజంగా. అరే సేమ్ కలర్ వేసుకున్నాం. నువ్వు ఎప్పుడు వేసుకొచ్చినా? కాదు అని కొంచెం బండిని సీసీ కెమెరా లేదా మీ ఇంట్లో? కామన్ సెన్స్ లేదా? ఇంత పెద్ద బండి కొనుక్కున్నావు, కెమెరా పెట్టుకోవాలి. నా స్టాండ్ లాకే నీకు వస్తలేదు, దానికి సీసీ కెమెరా పెడతాం. హ్యాండిల్ లో కోపం తీసి పెట్టి పోతారు ఎవరైనా. మేమైతే కాదు.
మేమే మాకు ఎంత బాధ అనిపించింది తెలుసా, ఫుల్ ఏడుపు వచ్చింది అది చూసేసరికి. అరే నువ్వు అరే నేను ఇప్పుడే వచ్చినా బండి ఆపి డైరెక్ట్ వచ్చేసిన. బయలు పడుతుంది ఇద్దరికి. బాధ అనిపిస్తుంది నీ బండి గంట చూస్తుంటే. ఎంత మంచిగా ఉండేరా, రెడ్ కలర్ ఉండే, ఇప్పుడు చూడు డొక్కు కలర్ అయిపోయింది దోమల బండి. దొమ్మల బండి పడుతుంది చెప్తున్నా నేను మంచుతున్నాను. జరుగు జరుగు బండి దగ్గరికి వెళ్తే దగ్గర వెళ్ళిపోరు ఈ నుంచి అందరు మొట్టల పంచాయతీ తీసుకొచ్చి మొట్ట కొట్టుకుని మొత్తం బండి పడేనా మంచిది పడేటా? బండే ఇంపార్టెంట్. మీరు ఊరి కాదు ఓరేసి నువ్వు నన్ను అసలు ఎంత మంచిగా ఉంటే మామ ఎందుకు వీడియో చేయడానికి వచ్చినాము. మేము వీడియో చేద్దామని వస్తే ఇట్లా అయిందని ఒక అబ్బాయిని, ఆ అబ్బాయిని నేనే పంపించిన పైకి పాపం అనేసి. నాకు ఎంత మంచిగా ఉండేది. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఓరేసిరు ఎవరు మేమా? గేట్ పెట్టరు ఫస్ట్. అంజా ఆగు ఆగు. ఇదంతా పోలీసులు. రేయ్, ఎవరు చేశారా? కొంచెమన్నా సెన్స్ ఉందా? ఎవరు చేశారు? వదిలేసి. రియాక్షన్ చెప్పిరా. అరే అరే సాయి ఏ సాయి అడుగురా. అరే ఈ ముగ్గురు కదా. రిజల్ట్ చెప్పాలా? మేమిద్దరం వద్దంటే నువ్వు మనం ఇద్దరం. ఆ. మేమిద్దరం వద్దంటే వీడే. అదే మేమిద్దరం వద్దంటే ఏమైనా మేమిద్దరం అరే వద్దంటే ఏం కొంచెం కాదు. ఇన్ని years friendship కొంచెం అన్న పాపం అనిపిస్తుంది కదా? నిజంగా ఇంత ఇంత న్యాయం ఉంటుంది. అరే నేను కాదు అరే నిజంగా వద్దని కాదు. చెప్పి ఒక్క నిమిషం ఫోన్ ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం అమ్మ ఇక్కడ ఏం చేసారు ఒక నిమిషం మేము నా బైకనక ఓ రామశిలక నన్ను వాటేసుకో. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు బలి చూపించమని చూడు ఏమన్నా తెలుసా వచ్చింది వీడియోస్ కోదాం దా అంటే యూట్యూబ్ వీడియో కొడదాం అని చెప్తే వచ్చింది. వచ్చిన కింద వీడియో రాగానే కాదు ఆయ్ ఆమె. నాకు మొన్న తీసుకుని కదా చూసిన ఏడుపు వచ్చింది. అయితే అయితే మేము వచ్చినాం ఇంకో నేను ఎల్బీ నగర్ దాకా వస్తే వీడు లంచ్ పిక్ చేసుకున్నాడు. మేము వచ్చాగానే హరి ఏమన్నాడు అంటే, మల్లిక మొన్నటి వీడియోలో నేను చూసా, నాకు మస్తు బాధ అనిపించింది, నాకు ఏడుపు వచ్చింది, ఏం చేద్దామో చెప్పాలా, సాయిగానివి బండి స్టిక్కర్ తీసేద్దాము, బాధ అనిపిస్తుంది. నేనేమన్నా తెలుసా? ఏ పోలీసు ఉన్నారా మీరు? నేనేమన్నా తెలుసా? ఏ పోలీసు ఉన్నారా వాడు ఎంత ఏడిపించినా ఏం చేసినా నా ఫ్రెండ్ వాడు బాధపడితే నేను చూడలేను, వద్దురా. ఇప్పటి నుంచి మనం తీసుకున్నా మొత్తం ఏమని రివెంజ్ ఎక్కువ 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 వీడియో ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు వీడియో చూసుకో, అంత కావాలంటే ఎవరు వీకిరావు. మంచిగా ఉందా సంబంధమే అన్న కొడుకు వస్తురా అంటే నాకు సంబంధం లేదు. దెబ్బలు తిని మళ్ళీ నేను వీక్నా చెప్పమ్మా ఇగో అరే దోమల బండి అదైతే నిజమే. దోమల బండి
అరే ఎంతో మంచిగా ఉండే మా ముడ్డ ఊడిపిరు రెడ్ కలర్ నేను ఎంత ప్రేమతో వేయించుకున్నా దీని ఈ పద్ధతి కూడా చాలా వీడియోలో కూడా పెట్టలేదు వీడియో ఆపరు ఫస్ట్ వీడా నువ్వు ఎందుకు ఆపుతారా ఆగుతారా నువ్వు ఎంత అసలు? బాగుంది బ్లాక్ కలర్ అమ్మా. నాకు ఇట్లా పడుతుంది అని కొట్టదు. చేసిన మొత్తం మేము ముగ్గురే కదా. కానీ నిజం చెప్తా. సాయి నా మాట నమ్ముతా ఉంటే నిజం చెప్తా. అస్సలు ఐడియా ఇచ్చింది వీడు, ఇంప్లిమెంట్ చేసింది నమ్ము. మామా నువ్వు కాదు. పీకి నార్మల్ నాకు నాకు మొన్న బండాడు తీయలేదు నువ్వు కూడా నాకు పిల్లనే అంటే సరే నీ మన కొట్టు ఫస్ట్ బండి వీకొచ్చా బండి వీకొచ్చా పీకలు బండి వీకొచ్చా నేను ఇంకా దానికి చూపిస్తా. ఇట్లా ఏమన్నా తేడా కొట్టింది అనుకో మీ ముగ్గురు ఎట్లా కొడతా అనుకుంటారు వీడు ఇది ఇట్లా ఇట్లా తిరిగే స్టిక్కర్ కాదురా, పెయింటర్ నేనే అప్లై. ఇగో ఈడ ఇది ఓరిలో కొట్టి నీకు అయ్యా అయ్యా ఈమా ఒక ఆమెనే ఇంతగానం ఇంతగానం మేము ఏదో ప్రాంక్ సీరియస్ అవుతుంది అనుకుంటే కొంచెం బాధపడుతుంటే చేతులు పట్టు 2 దెబ్బలు తిని కబ్బు నిలిపోయి ఇంటికి ఇదే కలర్ ఏ కలర్ ఉండే ఫస్ట్ ఏ కలర్ ఉండే రెడ్ పచ్చాన్ని కొట్టిన అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ వాళ్ళని చూపిరా ఒకసారి. మొత్తం ఈ పిల్లనే వేసిన అన్నట్లుగా ఇంతటితో అయిపోయింది అనుకోకరి మీకు ముందర మస్తు ఉంది ఇంకా మా దగ్గర నీకు తెలిసి నీ దగ్గర ఒకటి ఉంది ఈయన దగ్గర ఒకటి ఉంది మొట్ట ఉంటుంది కూకోను ఫిక్స్ అయిపోయారు నేను ఇంతసేపు మజాక్ అయింది చాలా సీరియస్ మామ నేను ఎంత మంచిగా చెప్పించుకున్నా ముడ్డ ఓడిపోయారు దాన్ని ఎట్లా కనిపిస్తుంది చెప్పి కదా గాయ్స్ బ్లాక్ కలర్ బాగుందా రెడ్ కలర్ బాగుందా కమెంట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఆరెంజ్ చేయించుకుంటాం. ఎంత మంచిగా ఉండేరా బ్లాక్ ని గీతలు గీతలు పెడదాం అనుకుంటున్నాం. మీరు వరి నుంచి వరి ఇంటికి వచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి రావండి. ఏంది కుడిపినా చూసారు కదా వీళ్ళిద్దరు వీక్నెస్లు ఏందేందో చెప్తా విన్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా. మల్లికకి ఐఫోన్ ఇట్రారా చేస్తాను సో గాయస్ ఏం లేదు నీ గుద్ద కూడా వాళ్ళగా లాగు సో తలక పెడతా కానీ ఆగు. సో గైస్ ఇగో మొత్తం మీద ఏంటంటే ఆయన కుక్క ఈమెకి ఐఫోను మొత్తం కుడిపేస్తుంది చూడరు మీరు మొత్తం బండి బండి తెచ్చిండు ఆయన బండి చూసినా చేస్తా ఏదో ఒకటి చేస్తాను మస్తు బాగా అనిపిస్తుంది.